హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? మన్నించు నా ప్రాణమా పార్ట్ 22 చూసే ముందు పార్ట్ 21 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. మరునాడు ఉదయం తన హోటల్కి వెళ్ళిన ఆరాధ్యకు రాబర్ట్ కనిపించి, ఓ పెళ్లి చేసుకున్నారా? అయినా మీరు గ్రేట్. ఫస్ట్ పిల్లాడిని కని ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. అయినా పెళ్ళి కూడా వాడితోనే జరిగిందా, ఇంకెవరితోనైనా జరిగిందా అని అడిగాడు. దానికి ఆరాధ్య కోపంగా, వాట్ డు యు మీన్ అని అడగ్గా, ఏం లేదు, నిజంగా వాడికి పెళ్లి చేసుకోవాలని ఉంటే బహిరంగంగా చేసుకునేవాళ్ళు, కానీ గుడిలో ఎవ్వరూ లేనప్పుడు చేసుకున్నావు అని అంటే వాడంటే ఇష్టం లేనట్లే కదా. నీ పెళ్లి జరిగింది అని ఎవ్వరికి తెలియడం నీకు ఇష్టం లేనట్లే కదా అని అంటే నిన్ను బలవంతం చేసి పెళ్లి చేశారని నాకు అర్థమవుతుంది. ఎందుకు ఇష్టం లేని వాడితో ఉండడం, వాడి ఇంట్లో గడపడం నీకేం తక్కువ చెప్పు? యువరాణిలా ఉంటావు. ఒక్కసారి నాతో రా, నిన్ను ఈ ప్రపంచానికి మహారాణిగా పరిచయం చేస్తాను. వాళ్ళలా గుడిలో దొంగచాటుగా పెళ్లి చేసుకోను. నీకు వాళ్ళ గురించి తెలియదు. వాళ్ళు తేనె పూసిన కత్తులు. నేను పెళ్ళి అనే పేరుతో లాక్ చేసేసి మళ్ళీ ఇంకొకసారి నేను ఉపయోగించుకొని ఈసారి కూడా వదిలేస్తారు. నిజంగా నేను వాళ్ళ ఇంట్లో ఉంచుకోవాలి అని ఉంటే గ్రాండ్గా రిసెప్షన్ అరేంజ్ చేసేవాళ్ళు కదా, అలాగే సమాజానికి నేను పరిచయం చేసేవాళ్ళు కదా. అలా చేయడం లేదు అంటే వాళ్ళు నిన్ను మళ్ళీ ఉపయోగించుకోవాలి అనుకుంటున్నట్లే కదా అని అన్నాడు రాబర్ట్. పాపం రాబర్ట్ వాళ్ళను తక్కువ చేసి చెప్తున్నాను అనుకున్నాడు. ఆరాధ్యకు వాళ్ళ మీద కోపాన్ని, అసూయ, ద్వేషాన్ని కలగజేస్తున్నాను అనే ఆలోచనలో తనకు తెలియకుండానే వాళ్ళ మీద ఆరాధ్యకు ఉన్న నెగిటివ్ ఒపీనియన్ని కాస్త పాజిటివ్లోకి మార్చడానికి ప్రయత్నిస్తున్నాడు అని తనకి తెలియదు. తెలిసి ఉంటే అసలు ఆరాధ్య పక్కకు వచ్చేవాడు కూడా కాదు. తను ఏం మాట్లాడకుండా సైలెంట్గా వింటూనే ఉంది. నిజంగా నీ కొడుకును గనక కావాలి అనుకుంటే వాడు నీ కొడుకు కోసం ఎంతో చేసేవాడు. కానీ చేస్తున్నాడా? వాడికి టైం స్పెండ్ చేస్తున్నాడా? ఇంకా కూడా బిజినెస్ అంటూ బిజినెస్ చుట్టూనే తిరుగుతున్నాడు. నాకే కనుక అలా నడిచి వచ్చిన కొడుకు ఉంటే బిజినెస్ను కొన్ని రోజుల పక్కన పడేసి వాడితోనే గడిపేవాడిని అని అన్నాడు. అప్పుడే ఆరాధ్యకు జ్వలంత్ గుండు చేయించుకున్న విషయం, అలాగే చాలాసార్లు ఆఫీస్కి వెళ్లకుండా కొడుకుతో ఆడిన విషయం గుర్తుకొచ్చింది. ఇప్పుడు చూడు, నిన్ను పెళ్లి చేసుకుంటాడు. ఎందుకంటే వాడికి కావాల్సింది నీ శరీరం కదా అని అన్నాడు. ముందు రోజు జ్వలంత్ అన్న మాటలు తన మెదడులో తిరిగాయి ఆరాధ్యకు. అలా చాలాసేపు మాట్లాడి వెళ్ళిపోయాడు రాబర్ట్. అతను వెళ్ళిపోయాక హోటల్లో కూర్చొని చాలా సమయం ఆలోచిస్తూనే ఉంది ఆరాధ్య. జ్వలంత్కు ఈ విషయాలు చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ, ఎందుకు చెప్పి మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య గొడవ సృష్టించడం, మళ్ళీ అతనితో జ్వలంత్కి ఏమైనా ప్రమాదం అయితే అనే ఆలోచనతో సైలెంట్ అయిపోగా, రాబర్ట్ మాటలు విన్న వాళ్ళ కార్ డ్రైవర్ మాత్రం జ్వలంత్కు ఫోన్ చేసి అతను అన్న మాటలన్నీ చెప్పేశాడు. సార్, అతను మీ మీద మేడంకు కోపం క్రియేట్ చేయాలని చూస్తున్నాడు సార్. ఒకసారి అతనితో మాట్లాడండి. అతను చెప్పే మాటలు వింటే ఎవరైనా అతను ఉచ్చులో పడిపోవాల్సిందే అని చెప్పడంతో, చాలా థ్యాంక్స్ అండి, చెప్తున్నందుకు నేను వాడిని చూసుకుంటాను. కానీ మీరు ఆరాధ్యను జాగ్రత్తగా చూసుకోండి, దయచేసి లీవ్స్ తీసుకోకండి అని అనడంతో, లేదు సార్, ఇప్పుడు పూర్తిగా అర్థమైపోయింది కదా, నేను లీవ్ తీసుకోను అని అన్నాడు డ్రైవర్. ఒకవేళ మీకు అంత అర్జెంటుగా ఏమైనా పని ఉంటే చెప్పండి, నేను మీ పనిని వేరే వాళ్ళ ద్వారా చేసి పెడతాను అని అనగానే, అయ్యో అదేం లేదు సార్, నేను చూసుకుంటాను మేడంను, మీరు అస్సలు కంగారు పడకండి అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. అలా రాబర్ట్ మళ్ళీ ఆరాధ్యను కలిశాడు అని తెలిసేసరికి కాసేపు ఆలోచించి వెంటనే విరాట్కి కాల్ చేశాడు. ఫ్రెండ్ నుండి అస్సలు కాల్ ఎక్స్పెక్ట్ చేయని విరాట్ ఫోన్ లిఫ్ట్ చేసి భయంగానే, చెప్పరా అని అనడంతో, నీతో క్యాన్సిల్ చేసుకున్న డీల్స్ అన్నీ నేను నీకు తిరిగిస్తాను, అలాగే నీ స్నేహితులతో క్యాన్సిల్ అయిన డీల్స్ అన్నీ కూడా తిరిగి వచ్చేలా చేస్తాను అని అనడంతో, థ్యాంక్ యూ సో మచ్ అని అన్నాడు విరాట్. దానికి ప్రతిఫలంగా నువ్వు నాకు ఒక పని చేసి పెట్టాలి అని అనడంతో, ఏం పనిరా అని అడగగానే, నువ్వు ముందు నా ఆఫీస్కి రా అండ్ నేను కాల్ చేసిన విషయం ఎవరికి చెప్పకు అని అనడంతో, ఎందుకు చెప్తానరా, ఇప్పుడే బయలుదేరుతున్నాను అని సరిగ్గా
అరగంట తర్వాత జ్వలంత్ ముందు నిలబడ్డాడు విరాట్. విరాట్ని చూసి కూర్చోమని, నీకు ప్రతి డీల్ ఇస్తాను, ఇంకొన్ని ప్రాజెక్ట్స్ కూడా ఇస్తాను, కానీ నువ్వు ఇలా చేయాలి అని చెప్పడంతో ముందుగా భయపడ్డాడు. కానీ నీకు నా సపోర్ట్ ఉంది, నేను చూసుకుంటాను, నీ కుటుంబానికి నేను అండగా ఉంటాను అని అనడంతో అలాగే అని అన్నాడు. అంతేకాకుండా నీకు తెలిసిన విషయాలన్నీ చెప్పు అని అనగానే రాబర్ట్ విరాట్కి కాస్త దగ్గర అవడంతో రాబర్ట్ ఆఫీస్లోని బిజినెస్లో ఉన్న లోటుపాట్లు అన్నీ విరాట్ చెప్పగానే సూపర్, చాలు, వాడు కొద్ది రోజులు టెన్షన్లో మునిగిపోవడానికి అని అన్నాడు. అలా సరిగ్గా 4-5 రోజులు మొత్తం ఆఫీస్లోనే స్పెండ్ చేసాగాడు జ్వలంత్. కనీసం ఆరాధ్యకు హాయ్ బాయ్ చెప్పడానికి కూడా తను కనపడలేదు. అనంత్ కూడా చాలాసార్లు తల్లితో నాన్న ఎప్పుడు నేను లేవక ముందే ఆఫీస్కి వెళ్తున్నాడు, నేను బజ్జున్నాక వస్తున్నాడు, ఐఎమ్ మిస్సింగ్ నాన్న అని అనడంతో బేబీ నాన్న బిజీగా ఉన్నారేమో అని అంటూనే ఉంది. కానీ జ్వలంత్ ఇలా మళ్ళీ సడన్గా మారిపోవడానికి కారణం అర్థం కాలేదు. ఒకానొక సందర్భంలో అయితే నిజంగానే రాబర్ట్ చెప్పినట్టు తనను రప్పించుకోవడానికి ఆడిన నాటకం కాదు కదా అని కూడా అనిపించింది ఆరాధ్యకు. కానీ మరుక్షణం ఎందుకో అది నిజం కాదు అని తన మనసు కనిపించింది. ఆరాధ్య తన ఆలోచనల మధ్య సతమతమవుతున్న సమయంలో ఒకరోజు ఆనందంగా వచ్చాడు జ్వలంత్. రావడంతోనే ఆరాధ్య ముందుకు వెళ్ళి ఫోన్ ఓపెన్ చేసి యూట్యూబ్లో రాబర్ట్ గురించి న్యూస్ పెట్టేసి తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఆ న్యూస్ సారాంశం సామాన్య ప్రజలను బెదిరించి వాళ్ళ భూములను కబ్జా చేసి ఎలా సంపాదించాడో, అక్రమంగా తన బిజినెస్లో ఎలా ఇన్వెస్ట్ చేశాడో, అలాగే ట్యాక్స్ పేయర్గా ఎంత తక్కువ ట్యాక్స్ పే చేశాడో గవర్నమెంట్కు, ఎంత ట్యాక్స్ కొల్లగొట్టాడో ప్రతి ఒక్కటి ఉండడం, అలాగే పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడం అన్నీ కనబడుతూ ఉంటే షాక్ అయిపోయింది ఆరాధ్య. చాలా సమయం అది చూసి జ్వలంత్కి ఫోన్ ఇవ్వగా విరాట్ ద్వారా ఎలా రాబర్ట్ తనను మ్యానిపులేట్ చేశాడో కూడా తీసిన వీడియో చూపించి ఇది కూడా పోలీసులకి ఇచ్చిన స్టేట్మెంట్లో అతని మీద ఎఫ్ఐఆర్పై ఫైల్ చేసిన దానిలో ఉంది. కానీ వాళ్ళకు రిక్వెస్ట్ చేశాను ఇది బయటకు రాకూడదు అని, అందుకే ఇది బయటకు రాలేదు. నా స్నేహితులే నన్ను ఇలా మోసం చేస్తారు అని నేను అనుకోలేదు. అఫ్కోర్స్ తప్పు నాది కూడా ఉందిలే, నన్ను నేనే సమర్థించుకోవడం లేదు, బట్ నేను ఇప్పుడు చెప్తున్నాను అని అన్నాడు. ఆరాధ్య సైలెంట్ అయిపోయింది. ఇంకా తను ఏం మాట్లాడదు అని అర్థమై ఫోన్ తీసుకొని ఇదిగో లాస్ట్ 1 వీక్గా దీనికోసమే పిచ్చిగా టెన్షన్ పడుతున్నాను, అందుకే నేను అనంత్ కూడా స్పెండ్ చేయడం కూడా కాలేదు. వాడు అన్నాడంట కదా నాన్న నాతో టైం స్పెండ్ చేయడం లేదు అని, అమ్మ చెప్పింది. రాబర్ట్ ప్రతిసారి నీ దగ్గరికి వచ్చి నేను బాధ పెట్టడం చూస్తూ ఉంటే వాడిని ఏదో ఒక విధంగా లాక్ చేయాలని ఫిక్స్ అయిపోయాను, అందుకే వాడిని ఇలా పర్మనెంట్గా లాక్ చేశాను. ఇంకా వాడు నీ జోలికి రావడానికి చాలా సమయం పడుతుందిలే, ఇంక నువ్వు ప్రశాంతంగా ఉండొచ్చు అని అనగానే ఆరాధ్య సైలెంట్గా బయటకు వెళ్ళిపోతూ ఒక్క రోజైనా ఇంట్లో ఉండగలరా, బాబు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాడు అని అంది. ఒక్కరోజేంటి, వచ్చే వారం రోజులు నా కొడుకు కోసమే, ఆఫీస్కి వెళ్ళటం కూడా లేదు. ఆల్రెడీ మేనేజర్స్కి చెప్పేశాను 1 వీక్ రాను, ఏదైనా ఎమర్జెన్సీ మీటింగ్ ఉంటే మాత్రం ఇంట్లో నుండి అటెండ్ అవుతాను అని చెప్పడంతో అప్పుడే పరిగెత్తుకుంటూ గదిలోకి వచ్చిన ఆనంద్ జ్వలంత్ను హత్తుకుంటూ నాన్న నాన్న నేను ఇంతకు ముందే యూట్యూబ్లో వండర్ వరల్డ్ చూశాను, సూపర్గా ఉంది, ప్లీజ్ నన్ను తీసుకొని వెళ్ళవా అని అడిగాడు. తప్పకుండా, ఎప్పుడు వెళ్దాం కన్నయ్య అని అడగగానే రేపు వెళ్దాం ప్లీజ్ అని అనడంతో మరి మమ్మీ ఫ్రీగా ఉందా అడుగు, మమ్మీకి ఒకవేళ వర్క్ లేకపోతే రేపు వెళ్దామని అన్నాడు. అనంత్ తల్లిని చూసి మమ్మీ నీకు రేపు వర్క్ ఉందా అని అడిగాడు. ఆ నాన్న నాకు రేపు కాస్త వర్క్ ఉంది అని అనగానే ప్లీజ్ మమ్మీ వెళ్దాం, రేపే వెళ్దాం అని చాలాసేపు బ్రతిమలాడగా సరే వెళ్దాంలే అని అంది ఆరాధ్య. అయితే నేను నానమ్మ తాతయ్యను కూడా రమ్మని అడుగుతాను అంటూ పరుగున వెళ్ళిపోయాడు అనంత్. వెనకాలే వెళ్ళింది ఆరాధ్య. జ్వలంత్ ఫ్రెష్ అప్ అయ్యి హాల్లోకి వెళ్ళేసరికి అనంత్ వాళ్ళిద్దరినీ బ్రతిమలాడుతూ కనపడగా ఇలా రా నాన్న అంటూ సునంద గారు మనవడిని ఎత్తుకొని తాతయ్యకు మొన్ననే కదా బాగా ఫీవర్ వచ్చింది, ఇప్పుడు తాతయ్య వాటర్లో ఆడితే మళ్ళీ ఫీవర్ ఎక్కువ అవుతుంది అని అనగానే నానమ్మ నువ్వు రా అని అన్నాడు. తాతయ్యని చూసుకోవాలి కదా నాన్న,
నేను ఇంట్లో ఉండి తాతయ్యను చూసుకుంటాను అని చెప్పగా, సరే మరి నేను అమ్మ నాన్న వెళ్తాము అని చెప్పగా, ఆనందంగా వెళ్ళిరండి తండ్రి అని అంది సునంద గారు. అంతే, తాత చేతిలో ఉన్న ఫోన్ తీసుకొని యూట్యూబ్ ఓపెన్ చేసి తను ఏ ఏ రైడ్స్కి వెళ్ళాలో అన్ని తండ్రికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూర్చున్నాడు. కొడుకు చెప్పేది ప్రతిదీ ఓపికగా వింటూ, అలాగే నాన్న, మనం దీనికి వెళ్దాము, దీనికి నువ్వు భయపడతావా అని చాలా ఓపికగా మాట్లాడుతున్న కొడుకును చూసిన సునంద గారికి, ఆనంద్ గారికి, అలాగే ఆరాధ్యకు అయితే కొత్త జ్వలం దర్శనమిచ్చాడు. పేషెన్స్ అంటేనే అతనికి పుట్టుకలో లేని బుద్ధి. చిన్న పిల్లలు అంటే చిన్నప్పటి నుండే అసహ్యం. అలాంటిది చిన్న పిల్లాడితో అంత పేషెన్స్గా మాట్లాడుతూ ఉంటే అసలు వాళ్ళైతే తికమక పడిపోయారు. ఇక సునంద గారైతే కొడుకుతో, ఒరే నాన్న, నువ్వు నెక్స్ట్ టైం నుండి ఇలా షాక్లు ఇచ్చే ముందు మాకు కొంచెం చెప్పి షాక్ ఇవ్వరా, నేను బీపీ ట్యాబ్లెట్ ఒకటి 2 ఎక్స్ట్రా వేసుకుంటాను అని అన్నారు. దానికి ఆశ్చర్యపోతూ, ఏం షాక్ ఇచ్చాను ఇప్పుడు నేను అని అడిగాడు. ఇదిగో, నువ్వు నీ కొడుకుతో ఎంత బాగా మాట్లాడుతున్నావు కదా, ఇంతవరకు నీ జీవితంలో ఏ ఒక్క చిన్న పిల్లాడితోనైనా ఇలా మాట్లాడావా? పాపం దత్తు చిన్నప్పుడు వాడిని కూడా పిచ్చి కొట్టుడు కొట్టేవాడు కదా, పాపం ఏ రోజైనా వాడిని బాగా చూసుకున్నావా అని అడగ్గా, అప్పుడు నాకు చిన్న పిల్లలతో ఉన్న మాధుర్యం తెలియదు కదా అమ్మ అంటూ కొడుకును గట్టిగా హత్తుకొని కొడుకు బుగ్గల మీద ముద్దు పెట్టేసి, మరి రేపు వెళ్ళాలంటే నువ్వు త్వరగా లేవాలి, సో ఇప్పుడు ఫాస్ట్గా బజ్జోవాలి కదా అని అనగానే, ఇప్పుడే బజ్జుంటాను నేను అని అన్నాడు. ఆహా, నువ్వు ఇంకా తినలేదు కదా నాన్న అని అంది ఆరాధ్య. అయితే నాకు ఫాస్ట్గా ఫుడ్ పెట్టు, నేను తిని బజ్జుంటాను, ఫాస్ట్గా మీరు కూడా తినేసి త్వరగా బజ్జోని మమ్మీ అని అనగానే అందరూ నవ్వేశారు. అలా ఆరాధ్య అనంత్కు తినిపించగానే త్వరగానే నిద్రపోయాడు. అనంత్ను తీసుకొని తన గదిలో పడుకోబెట్టి వచ్చి అందరూ కలిసి భోజనాలు చేశాక, ఆరాధ్య, మనం కాస్త త్వరగా వెళ్తే ఎక్కువ టైం అక్కడ స్పెండ్ చేయొచ్చు, మార్నింగ్ 6కే బయలుదేరితే బెటర్, నీకు ఓకే అయితే వెళ్దాం అని అనగానే, అలాగే అని అంది. అలా ఆరాధ్య మళ్ళీ తన గదిలోకి వెళ్ళిపోగా గుడ్ నైట్ అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయాడు జ్వలంత్. పెళ్ళి అయినా కానీ ఇద్దరు వేరు వేరు గదులలో పడుకోవడం చూసిన సునంద గారు బాధపడుతూ, వీళ్ళలో మార్పు ఎప్పటికి వస్తుందో ఏమో అని అనుకోగా, ఆ విషయం భర్తతో చెప్పడంతో, ఇంతకు ముందు వాళ్ళిద్దరూ కనీసం మాట్లాడుకునే వాళ్ళు కూడా కాదు, ఇప్పుడు చూడు మాట్లాడుకుంటున్నారు, కలిసి బయటకు వెళ్ళడానికి కూడా ఒప్పుకున్నారు. సో నీకు అర్థం అవ్వట్లేదా వాళ్ళలో మార్పు మొదలైంది అని? ఈ మార్పు అనేది చిన్న చిన్నగా మొదలైతేనే అది పర్మనెంట్గా నిలిచిపోతుంది, ఒకేసారి వస్తే అది అక్కడే ఆగిపోతుంది. కాబట్టి నువ్వు ఎక్కువగా ఇప్పుడే ఎక్స్పెక్ట్ చేయకు, వాళ్ళు ఖచ్చితంగా మునుపటిలాగా ఆనందంగా ఉంటారు అని నమ్మకం నాకుంది అని అన్నారు ఆనంద్ గారు. అనుకున్నట్లుగానే మరునాడు ముగ్గురు నిద్రలేచి ఫ్రెష్ అయ్యి వండర్ వరల్డ్ బాట పట్టారు. ప్రయాణం 2 గంటల సమయం అవడంతో ఆ 2 గంటలు ఆనంద్ బుడ్డి బుడ్డి మాటలను జ్వలంత్ ఎంజాయ్ చేస్తూ వాళ్ళిద్దరు ఆటలను సరదాలను ఆరాధ్య ఎంజాయ్ చేయసాగింది. వాళ్ళు వండర్ వరల్డ్కి రీచ్ అయ్యే ముందు ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసి కొడుకుకు పాలు తాగించి వండర్ వరల్డ్కి వెళ్ళారు. అక్కడ ఉన్నంత సమయం అనంత్ జ్వలంత్ ఇద్దరు పిల్లలైపోయారు. అనంత్ అయితే 4 సంవత్సరాల వాడు కాస్త 2 సంవత్సరాల వాడిలా మారిపోగా, జ్వలంత్ అయితే 26 సంవత్సరాల వాడు కాస్త 4 సంవత్సరాల వాడిలా మారిపోయాడు. కొడుకుతో పాటు తను కూడా ప్రతిదీ ఆడుతూ ఎంజాయ్ చేస్తూ చిన్న పిల్లలుగా మారిపోయిన భర్తను చూసి మురిసిపోయింది ఆరాధ్య. అలా వాళ్ళు సాయంత్రం వరకు ఆడి అలసిపోవడంతో అనంత్ అయితే కారు ఎక్కగానే నిద్రలోకి జారుకున్నాడు. ఆ రోజంతా జ్వలంత్ చాలా ఆనందంగా ఉన్నాడు. కొడుకు ఆరాధ్య ఒడిలో నిద్రపోతూ ఉంటే కొడుకు తల మీద చేయి వేసి చిన్నగా నిమురుతూ, ఒక నిజం చెప్పాలా అని అనగానే, హా అని అంది ఆరాధ్య. లైఫ్లో ఎన్నో ఆనందాలను చూశాను, సుఖాలను అనుభవించాను, బిజినెస్లో ఎన్నో సక్సెస్లు సాధించాను, ఫ్యాషన్ డిజైనింగ్లో నాకంటూ ఒక పేరు గుర్తింపు సంపాదించుకున్నాను, అమ్మాయిలతో గడపనిది అంటూ లేదు. కానీ నిజంగా ఈరోజు నా లైఫ్లో ఒక మెమరబుల్ డే. వీడితో ఆడుతూ ఉంటే నాలో ఉన్న చిన్న పిల్లాడు బయటకు వచ్చేశాడు. అసలు ఆనందం అంటే ఏంటో నాకు ఈ రోజే అర్థమైంది. వీడి మీద ఒట్టేసి చెప్తున్నాను,
జీవితంలో వీడు నువ్వు నా కుటుంబం తప్ప ఇంకెలాంటి ఆనందం నాకు అవసరం లేదు. ఇక బిజినెస్ అంటావా, ఈ నెంబర్ 1 రేసులు వెంట పరుగు పెట్టాలని నేను అస్సలు అనుకోవడం లేదు. దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు. ఇకపై నలుగురికి ఎంతో కొంత సాయం చేస్తాను. అంతేకాని ఇంకొకరి బిజినెస్లో లాస్ రావాలని కానీ, నేను ఒక్కడిని మాత్రమే ఎదగాలని మాత్రం అస్సలు అనుకోను అని అనగానే రాబర్ట్ గుర్తుకొచ్చి థ్యాంక్ యూ సో మచ్ అండి అని అంది ఆరాధ్య. ఎందుకు అని ఆశ్చర్యంగా అడిగాడు జ్వలంత్. చెప్పాలనిపించింది అని అనగానే నువ్వు నన్ను క్షమించు, అంతే, ఇంకా నా లైఫ్లో అంతకంటే ఎక్కువ నిన్నేమీ అడగను అని అన్నాడు. ఆరాధ్య సైలెంట్ అయిపోయింది. కాసేపు వాళ్ళిద్దరి మధ్య మౌనం. చాలా సమయం ప్రయాణం తర్వాత మళ్ళీ ఏదో టాపిక్ మాట్లాడుకున్నారు. అలా వాళ్ళ ఇంటికి చేరుకునేసరికి రాత్రి 9 అయింది. ఆరాధ్య కొడుకుని లేపుతూ ఉంటే వాడిని నేను తీసుకుని వస్తానులే, నువ్వు టెన్షన్ పడకు, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు అని అనగానే అలాగే అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయింది ఆరాధ్య. జ్వలంత్ వెళ్ళి కొడుకుని తన గదిలో బెడ్ మీద పడుకోబెట్టి పడుకున్న వాడిని ముద్దు పెట్టుకొని నా వల్ల నువ్వు ఎంత హ్యాపీగా ఉన్నావో తెలియదు, కానీ నీ వల్ల నేను చాలా హ్యాపీగా ఉన్నాను కన్నా. యు ఆర్ ద బెస్ట్ థింగ్ దట్ ఎవర్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్. నిన్ను నేను చాలా మిస్ అయ్యాను ఈ 4 ఇయర్స్. ఇంకా లైఫ్లో నేను మిస్ అవ్వను. ఐ లవ్ యూ సో మచ్ అంటూ కొడుకుకు చెప్పి ఫ్రెష్ అయ్యి భోజనం చేద్దాము అని ఆరాధ్యను పిలవడానికి తన గదిలోకి వెళ్ళేసరికి అసలు చెప్పులు కూడా విప్పకుండా బెడ్ మీద అలాగే కూలబడిపోయింది ఆరాధ్య. తను చాలా టైర్డ్ అయిపోయింది అని అర్థం కావడంతో తనే వెళ్ళి చెప్పులు విప్పేసి దుపట్టా తీసేసి తను బెడ్ మీద సరిగ్గా పడుకోబెట్టి ఏసీ ఆన్ చేసి దుప్పటి కప్పేసి నాకు వాడితో పాటు నువ్వు కూడా ఒక చిన్న పిల్లలాగే కనబడుతున్నావు అని నవ్వుకొని బయటకు వెళ్తూ ఉంటే నిద్రలోనే థ్యాంక్ యూ సో మచ్ అని కలవరిస్తూ ఉంటే అది విని వెంటనే వెనుకకు తిరిగి ఆరాధ్య పక్కకు వచ్చి నిలబడ్డాడు జ్వలంత్. నిద్రలో ఏదో కలవరిస్తూ ఉన్న ఆరాధ్య మొహం మీద పడుతున్న ముంగురులను సవరిస్తూ, వాడినే కాదురా, నిన్ను కూడా చాలా మిస్ అయ్యాను, చాలా తప్పు చేశాను కదా, ఆ తప్పుకు ప్రాయశ్చిత్తం ఇప్పుడు చేసుకుంటున్నాను. మీరు దూరంగా ఉన్నప్పుడు అస్సలు కాస్త కూడా బాధ అనిపించలేదు, కానీ ఇప్పుడు దగ్గరగా ఉండి ఇలా దూరం అవుతూ ఉంటే మాత్రం నా బాధ చెప్పుకోలేకుండా ఉంది. ఎదురు చూస్తాను, నీకు నా మీద ప్రేమ కలిగే వరకు ఎదురు చూస్తాను, నువ్వు నన్ను నమ్మే వరకు ఎదురు చూస్తాను. ఆ అమ్మవారి దయ వల్ల అనుకోకుండానే మన పెళ్ళి కూడా జరిగిపోయింది. ఆ రోజు వరకు కూడా నువ్వు ఎక్కడ నన్ను వదిలి వెళ్ళిపోతావో అని చాలా భయం వేసేది. ఒకవైపు నాన్నగారు కోలుకోవాలి అని ఉన్నా, మరొక వైపు కోలుకుంటే నువ్వు ఎక్కడ నన్ను వదిలి వెళ్ళిపోతావో అని భయం. ఆయన త్వరగా కోలుకోకుంటే బాగుండేమో అని మనసు మూలల్లో ఒక్కోసారి అనిపిస్తుంది. మనసు ఎంతో పిచ్చిది కదా అని అనుకొని బయటకు వచ్చేసరికి అప్పుడే సునంద గారు గదిలో నుండి వస్తూ, ఎప్పుడు వచ్చారా మీరు, అసలు ఇంత ఆలస్యమైంది ఏంటి అని అడగగా, చాలా ట్రాఫిక్ ఉందమ్మా అందుకే ఆలస్యమైంది అని అనడంతో, సరే భోజనం చేస్తారా, వడ్డించాలా అని అడిగారు ఆవిడ. లేదు, అది బాగా అలసిపోయి నిద్రపోతుంది, నాకు కూడా తినాలని లేదు, కాస్త పాలు తాగి పడుకుంటాను అంతే అని అనడంతో, సరే ఇదిగో ఇప్పుడు నీకు పాలిస్తాను, వాడికి కూడా తీసుకొని వెళ్ళు, మళ్ళా మధ్యరాత్రిలో లేచి విసిగిస్తాడు అని అనగానే, అవును వాడు అసలే భోజనం కూడా ఏమీ చేయలేదు, ఆటల్లో పడి అలాగే నిద్రపోయాడు, ఖచ్చితంగా మధ్యరాత్రిలో లేచి ఆకలిని ఏడుస్తాడు అని అన్నాడు జ్వలంత్. మరి జ్వలంత్లో వచ్చిన మార్పును ఆరాధ్య నమ్ముతుందా? అలానే జ్వలంత్ ఆరాధ్యలో కోరుకుంటున్న మార్పు జ్వలంత్ ఎప్పటికి చూస్తాడు? రాబర్ట్ చేసిన పని వల్ల ఇప్పుడు దగ్గర అవుతున్న వాళ్ళు మళ్ళీ రాబర్ట్ నెక్స్ట్ ప్లాన్తో అతను ట్రాప్లో పడతారా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో అయిపోండి. మరి అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.